వేడి వేడి అన్నం అలా పొగలు కమ్ముకుంటూ తింటుంటే అంతకన్నా కావాల్సింది ఏముందా? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాం? ఏమి తీసుకెళ్ళాం. తిని ఉండి అరాయించుకొని ఒళ్ళు రాకుండా ఉంటే చూడు, వాళ్ళే ఒక కింగులు అనమాట. చేపల పులుసు మన ఎర్రమొహం దానికి అది ఉంది కదా శతాక్షిది, దానికి ఏమీ తెలియదమ్మా. ఇది ఆంటీకి భోజనం. మన వర్కర్స్కి ఇదంతా కూడా. మొన్న పప్పు చేసావా 30 సార్లు చెప్పారు. అవును, బాగుంది బాగుంది. నాకు అదే కావాలమ్మా. సంజు చూసావా, ఇది వరుసగా తీసేసుకోమను. అమ్మా తగ్గ పని. ఇది కూడా సంజు అదో. देख कर हो संजू, पकड़ो पकड़ो बस. नहीं नहीं है संजू. अम्मा निम्गे बेका रो संजू. అన్నం ఎంత నీట్గా ఇద్దరు ఇద్దరు కట్ట పకడు. నీట్గా ఉంది. బాస్మతి రైస్ అమ్మా 290 రూపాయలు కేజీ. రైస్ లో ఒక్కటి బియ్యం కూడా నల్లగా ఉలా నీట్గా ఉంది. పాప మన భోజనం సంజుకి బాగా ఇష్టం అంటే మనం చెప్పావుగా. అవును చెప్పాను, అదే అంటున్నా. 3 సార్లు 30 సార్లు చెప్పాడు అది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇలా బాగుందని చెప్తే. చూడు సరే ఓకేనా. చాలు చాలు. పిల్ల కూడా దాని బొందలే కరివేపాకు మొహంది. దాని గురించి మాట్లాడదు నా దగ్గర. దానికి టేస్ట్ లెస్ వెళ్ళు. దానికి చేపల పులుసు ముళ్ళు ఎలా తీసుకోవాలో తెలియదు ఫ్రెండ్ దానికి. ఇంకా నేనేం చెప్పను. తింటాం కూడా రాదు, తీయమంటది. కారం కూడా ఏమో తింటా నేను. ఫస్ట్ కారంతోనే తింటా. కరివేపాకు కారవేది తినమా. ఎంజాయ్ చేసేయాలంటే మా సిరీస్